నా చిన్నతనంలో రూపాయి అంటే చాలా విలువ. ఆ రూపాయి అనేది 1000 రూపాయలతో సమానం అప్పుడు నా చిన్నతనంలో. ఇప్పుడు ఆ రూపాయి అట్టుకెళ్తే ఏమీ రావు. ఎందుకంటే ఆ రూ ఆ రూపాయి ఉంటేనే తిండి దొరికేది. అందుకే పెద్దవాళ్ళు ఆ రూపాయి మీద ధాన్యం బొమ్మ వేసేవారు. అందుకనేనేమో తిండి దొరికేది. ఇప్పుడు రూపాయికి ధాన్యం బొమ్మ లేదు కాబట్టి ఆ రూపాయి విలువ తెలవదు. అన్నం కూడా దొరకదు. ఎందుకంటే ఇప్పుడున్న రూపాయి మీద బొటన వేలు వేశారు. ఎందుకంటే ఆకలేసినప్పుడు ఇలా చీకి తాకి ఆకలి తగ్గుతుందని ఇప్పుడు బొమ్మ వేశారు. అప్పుడు పెద్దవాళ్ళు ధాన్యం బొమ్మ వేస్తే ఆకలి అంతా రూపాయి పట్టుకెళ్తే అన్నీ వస్తాయని ఆ గుర్తు వేశారు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో చూడండి, మీరు చెక్ చేయండి, పాత నాణ్యానికి కొత్త నాణ్యానికి. ఇప్పుడు రూపాయి బొమ్మ మీద బొటన వేలు ఉంటుంది, పాత దాని మీద ధాన్యం బొమ్మ ఉంటుంది. ధాన్యం బొమ్మ ఉంటేనే బాగా డబ్బులు ఉన్నట్టు, పెద్దవాళ్ళు ఆకలి అన్నది దొరుకుతుందని పెట్టారు. ఇప్పుడు బొటన వేలు పెట్టారు. ఎందుకని నాకు తెలియదు సుమా, నాకు తెలియదు. ఎందుకంటే మీకు తెలిస్తే ఎవరన్నా కమెంట్ చేస్తారని నేను ఈ చిన్న వీడియోని పెడుతున్నాను ఫ్రెండ్స్.